in this place in these coming days to receive all what He has prepared for us. యేసుక్రీస్తు ప్రభువారు చాచిన చేతులు కలిగినటువంటి వాడై మనం అందరం కూడా ఈ 5 దినాలు మన నిమిత్తం దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో వాటిని మనం పొందినట్లుగా మనకి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని ఆయన మనల్ని ఆహ్వానించాడు. So we need to come with that thought in our minds and sit here as guests and invitees of the Lord Jesus Christ Himself. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించాడు, మేము ఆయన యొక్క ఆహ్వానితులము, ఆయన యొక్క అతిథులము అన్నటువంటి గమనంలో ఉండి మనం నేర్చుకోవడానికి ఈ 5 దినాలు ఇక్కడ చేరి రావాల్సిన వారంగా ఉన్నాం. In the Bible we have a statement concerning a gathering which might have been larger than this gathering, but they did not know as to why they had come and as to who had invited them. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం సమావేశమైనటువంటి గొప్ప సమూహం కంటే ఎక్కువైనటువంటి సమూహము అక్కడ చేరి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది లేఖనాల్లో. అయితే వారు ఎవరు మమ్మల్ని ఆహ్వానించారు, ఎందుకు మేము వచ్చాము అన్నటువంటి అవగాహన లేకుండానే వారు అక్కడ చేరి వచ్చారు. I'm referring to Acts chapter 19 verse 32. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 32వ వచనం. And this gathering took place in a great city called Ephesus. ఈ కూడిక ఒక గొప్ప పట్టణము ఎఫెసు అనేటువంటి ఆ పట్టణంలో జరిగింది. Acts 19:32. Some therefore cried one thing and some another, for the assembly was confused, and the more part knew not, wherefore they were come together. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి, తాము ఎందు నిమిత్తం కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. Nobody received any heavenly blessing in that gathering as a result of this situation. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వారు పరలోకం నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఎంత మాత్రం పొందలేని వారిగా ఉన్నారు. So we must come with one purpose. మనం ఒక ఉద్దేశానుసారంగా రావాల్సిన వారిగా ఉన్నాం. As people who have accepted the invitation of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆహ్వానించగా ఆయన ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించి వచ్చినటువంటి ప్రజలుగా ఇక్కడ ఉండాలి. Some invitees have come and the other invitees are still on their way. కొంతమంది ఆహ్వానితులు ఇప్పటికే ఇక్కడ ప్రదేశంలో చేరుకున్నారు, ఇంకా కొంతమంది ఆహ్వానితులు వారు ప్రయాణంలో ఉన్నారు. I would like to share with you some thoughts about what we should be doing during this gathering. ఈ ప్రత్యేకమైనటువంటి కూడికల్లో మనం ఏం చేస్తూ ఉండాలి అన్నటువంటి సంగతులు ఈ సాయంకాలం కొన్ని మీతో పంచుకొని అంటున్నాను. Aimlessly gathering without a purpose will not bring any blessing. ఏ ఉద్దేశం లేకుండా ఆ రీతిగా కూడికలు కలిగి ఉంటూ ఉండడం వల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. So we are going to read some scriptures. మనం ఇప్పుడు కొన్ని లేఖన భాగాలు చదువుకొని ఉన్నాం. That will tell us about what we should be doing during this youth camp. ఈ యవనస్తుల ప్రత్యేక కూడికలో మనం ఏమి చేస్తూ ఉండాలి అన్న సంగతులు అవి బయలుపరుస్తాయి. And if you follow this instruction, we can assuredly say that the Lord will bring heavenly, special, unique blessing into your life. ఒకవేళ ఈ సంగతులు మీరు ఈ దినాల్లో పాటించగలిగితే నిశ్చయంగా మీరు చెప్పగలరు, పరసంబంధమైన అసమానమైనటువంటి ఆశీర్వాదాలు, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనం పొందగలమని. Acts chapter 10 verse 33 please. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. Acts chapter 10 verse 33. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. Shall we read all together please? అందరం కలిసి చదువుకుంటామండి. Immediately వెంటనే నిన్ను పిలిపించుతిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా నేను, we must come with an open heart, willing and desiring to receive what God has to tell us. దేవుడు మనతో ఏమి చెప్తాడో వినాలి అన్నటువంటి ఆశ కలిగిన వారమై తెరవబడిన హృదయాలు కలిగి అలాంటి అపేక్షతో దేవుని సన్నిధికి వచ్చేవారంగా ఉండాలి. God who created the heavens and the earth is a speaking God. భూమి ఆకాశాల్ని కలుగ చేసినటువంటి ఆ దేవుడు
ఆయన మాట్లాడేటువంటి దేవుడు. He wants to speak to individuals. ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే దేవుడు. So we must be willing to listen to him. అందుచేత ఆయన వాక్యం వినేదాని కొరకైనటువంటి ఆశ కలిగిన వారిగా ఉండాలి. People here in this passage, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి ఈ మనుషులు, they wanted to hear what God had spoken. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు వినాలి అని ఆశపడిన వారు. And particularly this person Cornelius said, "We have now sent for you, Peter. Now speak to us. We want to know what God has to speak." ప్రత్యేకంగా ఈ మనుషుడు, కొర్నేలి అనేటువంటి ఈ మనుషుడు చెప్తున్నాడు, పేతురు, నిన్ను నిమిత్తమే ఆహ్వానించాము, దేవుడు నీ ద్వారా ఏదైతే మాట్లాడాలని కోరుతున్నారో అది మాట్లాడు, మేము వింటామంటున్నారు. So let us come with that attitude. మనం కూడా అలాంటి వైఖరి కలిగిన వారమై రావాలి. We have come. మనం అతిగా వచ్చాం. Now we want to listen to you. కాబట్టి నీ స్వరం వినాలని కోరుతున్నాం. It is not to this human preacher that we are desiring to listen to. చూడండి, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఈ మానవ మాత్రుని ఇంకా స్వరం వినటానికి కాదు మనం వచ్చింది. To hear all things that are commanded thee of God. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ మేము వినుటకై. Secondly, రెండోదిగా Acts chapter 17 verse 11. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. Acts chapter 17 verse 11. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. Together please. అందరూ కలిసి చదువుదామండి. వీరు తెస్సలోనికైలో వారికంటే ఘనులైండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. Remember, this is not only a listening session. జ్ఞాపకం పెట్టుకోండి, ఇదేదో ఎవరో మాట్లాడుతూ ఉంటే కూర్చొని కేవలం వినేటువంటి తరగతి కాదు. We may have the wrong idea that we have come only to listen. కాబట్టి మీకు ఇలాంటి తలంపు ఉండవచ్చు, వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, మేము వినటానికి వెళ్ళాము అన్నట్టుగా. See the people of Berea as to what they did. చూడండి, బెరయలో ఉన్నటువంటి ఈ ప్రజలు వారు ఏం చేశారు? They are called noble people. వారు ఘనులైనటువంటి వారు అని పిలువబడ్డారు. Because they not only listened to what Paul had to say, but they also referred the scriptures. చూడు, ఎందుకనగా వారు పౌలు చెప్పినటువంటి మాటలు వినటం మాత్రమే కాక ఆ చెప్పిన మాటలు అలాగున్నాయో లేదో అని వారు పరిశోధించారు. So they came with a readiness of mind. కాబట్టి వారు ఆసక్తితో కూడినటువంటి మనసుతో వచ్చారు. And then search the scriptures. అంత మాత్రమే కాదు, లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. So listening, కానీ వినుట, and then reading. ఆ తర్వాత చదువుట. Every verse must be turned to and read. ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు ప్రతి వచనం కూడా బైబిల్ గ్రంథంలో నుండి తీసి మనం చదివేవారుగా ఉండాలి. Some of us like to take down notes. మనలో కొంతమంది నోట్స్ రాసుకోవాలని చాలా ఇష్టపడతారు. What is most important is to turn to the Bible and read any verse that is read out from here. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఇక్కడ నుండి చెప్పబడుతున్నటువంటి ప్రతి వచనాన్ని కూడా బైబిల్ గ్రంథంలో నుండి తెరచి చూచి చదవడం చాలా ప్రాముఖ్యమైంది. So please keep your Bibles ready. అందుచేత మీ బైబిల్ సిద్ధంగా ఉంచుకోవాలి. Now usually in a bigger crowd like this, when the Bible is turned, the pages are turned, it makes some noise. చూడండి, ఇలాంటి ఎక్కువ మంది కూడి వచ్చినటువంటి సమాజాల్లో ఒక రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ తీసేటప్పుడు ఆ పేపర్ శబ్దం ఎక్కువగా చేస్తూ ఉంటుంది. By the noise we can say whether we are turning to the passage or not. దాన్ని బట్టే మాకు అర్థమవుతుంది మీరు బైబిల్ తిప్పుతున్నారా లేదా అనేది. So let us all try to turn to the passage, the verse, and read it ourselves. కాబట్టి మీరందరూ కూడా మీ బైబిల్ తెరచి మీ నిమిత్తమై మన నిమిత్తమై బైబిల్ని చదవాలి. So in between, somewhere during the Bible studies, I may call out a wrong verse just to check whether you are turning to the verse. చూడండి, మధ్యలో ఇలాంటి పనులు కూడా చేస్తాను నేను. అసలు బైబిల్లో లేని వచనాలు కూడా చెప్తాను. అలాంటప్పుడు తెలిసిపోతుంది నిజంగా మీరు తిప్పుతున్నారా ఖాళీగా కూర్చున్నారా. So be prepared. కాబట్టి సిద్ధంగా ఉండాలి మీరు. Thirdly, మూడవది Revelation chapter 1 and verse 11. ప్రకటన 1:11 కలిసి చదువుదాం. Only part of the verse I am going to read now, saying Alpha and Omega. I am Alpha and Omega, the first and the last. And what thou seest, write in a book, and send it unto the 7 churches which are in Asia.
నేను ఆ చిన్న మాట మాత్రం చదువుతున్నాను. నేనే అల్ఫాను ఓమేగను, నేను చెప్పు మాటలు వ్రాయమని, ఇదిగో నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో చూడ తిరిగితిని, ఆ చెప్పు మాటలు రాయమని నాతో స్వరము వినపడెను. What thou seest, write them in a book. నువ్వు చూచు దానిని పుస్తకమందు వ్రాయము. So the third suggestion that I would like to make is that you may take down some notes. కానీ మూడవ సలహా ఏంటంటే, ఇలాగ మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ నోట్స్ లో కూడా రాసుకోవడం మంచిది. Now you should not write down notes in small pieces of paper. చూడండి, నోట్స్ రాసుకోమంటే అప్పటికప్పుడు దొరికిన ఏదో చిన్న చిన్న పేపర్లో రాసి పెట్టుకోవటం కాదు. Make sure that you come with a notebook and a good pen which writes well. కాబట్టి మంచి నోట్ పుస్తకము, సరిగా రాసే పెన్ను కూడా తెచ్చుకోవాలి. Two people cannot share the same pen. చూడండి, ఇద్దరు కలిసి ఒక్క పెన్ను వాడకూడదు. There is a lot of activity that we have to be engaged in. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మనం నిమగ్నమై ఉండాలి. We have to turn to the passage. బైబిల్ గ్రంథం తీయాలి. We have to listen to the verse. దేవుని వాక్యాన్ని వినాలి. We have to read the verse. దేవుని వాక్యాన్ని చదవాలి. We have to think of the verse. దేవుని వాక్యాన్ని గురించి ఆలోచించాలి. We have to write down notes. అదే సమయంలో వాక్యాన్ని రాసుకుంటూ ఉండాలి. So we are not able to share anything that we have. అందుచేత మన దగ్గర ఉన్నది పక్కన వాళ్ళకి ఏది మనం పంచుకోలేం. Have your own Bible. మీ సొంత బైబిల్ మీకు Have ఉండాలి. your own notebook. మీ సొంత నోట్ పుస్తకం Have ఉండాలి. your own pen. మీ సొంత పెన్ మీకే ఉండాలి. And have your own mind also. మీ మనసు మీ దగ్గరే పెట్టుకోవాలి. వేరే Nothing వాళ్ళకి can be shared. వేరే ఏది పంచుకోలేం ఇతరులతో. And then we will be fully equipped to receive the benefit and the blessing that God has prepared for us. అలాగే ఒకవేళ మీరు చేయగలిగితే దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాల్ని సంపూర్ణమైనటువంటి విధానంలో మీరు పొందేదానికి ఆస్కారం ఉంటుంది. Next thing we need to do is written in Matthew chapter 4, please. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటిది తరువాతి సంగతి. Everybody turning Matthew chapter 4, 18 to 20. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుచుండెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. If God speaks to you దేవుడు నీతో throughout these meetings concerning a decision that you need to take in your life, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తీర్మానం చేయవలసిన సంగతుల విషయాల్లో దేవుడు ఈ ప్రత్యేక కూడికల్లో ఏదైనా నీతో మాట్లాడితే, you must be willing and ready to take that decision at that time. వెంటనే ఉన్నపాటునే ఆ సమయంలోనే నువ్వు ఆ తీర్మానం చేసే విషయంలో సిద్ధపడి ఉండాలి. Our Lord Jesus was walking by the sea. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్ర తీరాన ఆయన నడిచి వెళ్తా ఉన్నాడు. And he saw these two people who were casting a net. ఈ ఇరువురు కూడాను సముద్రంలో వారు వలలు వేయటాన్ని ఆయన చూచాడు. And the Lord Jesus said, "Follow me." యేసు ప్రభువారు అన్నారు, నా వెంబడి రండి అన్నాడు. And the Lord did not stop there to see whether they were going to make the decision to follow him or not. యేసుక్రీస్తు ప్రభువారు అలా పిలిచిన తర్వాత వారు తీర్మానం చేసి ఆయన వెంట వస్తారా లేదా అని ఆయన ఏమి కాచుకొని ఉండలేదు అక్కడ. The Lord passed on. యేసు ప్రభువారు అలా వెళ్ళిపోతా ఉన్నారు. The Lord gave them only just 2 minutes to make up their mind. వారు తమ తీర్మానం చేసుకోవడానికి తలంచుకోవడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు దేవుడు. He did not give them a long sermon. కాబట్టి చాలా దీర్ఘ ప్రసంగం ఏం చేయలేదు. He did not plead with them. వారితో ఏమాత్రం బ్రతిమలాడలేదు ఆయన. He did not say, "Come next week and decide." కనీసం వచ్చే వారమైన తీర్మానం చేసుకోరండి అయ్యా అని చెప్పలేదు. He said, "Follow me, I will make you fishers of men." నా వెంబడి రండి, మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని And he చెప్పాడు. went away. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. And Peter and Andrew decided immediately. పేతురు యోహానులు వెంటనే వారు తీర్మానం చేసుకున్నారు. Peter and Andrew decided to follow the Lord Jesus. పేతురు ఆంద్రేయ వెంటనే వారు యేసు ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నారు. The net was cast into the sea. కాబట్టి అప్పటికే వల సముద్రంలో వేయబడింది. Now how can you follow the Lord Jesus? The net is already in the sea. ఇప్పటికే సముద్రంలో వల ఉంది, వల వదిలిపెట్టి అలాగే ప్రభువుని వెంబడించాలి. The Bible says that they decided to leave the net as it was in the sea. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు సముద్రంలో వల వేసిన తర్వాత ఉన్న పాటున ఆ సముద్రంలో వల ఉండగానే దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. Now we are persuaded by the Spirit of God that God is going to say something like that to many of you during this youth camp. ఈ యవనస్తుల ప్రత్యేక కూడికల్లో నిశ్చయంగా దేవుడు తన ఆత్మ ద్వారా
మీతో ఇలాంటి తీర్మానాలు చేయాలని మాట్లాడతాడని మేము నమ్ముతున్నాం. You must wait for the opportunity. కనుక ఆ అవకాశాన్ని నీ కొరకు నువ్వు సద్వినియోగం చేసుకో. And when God tells you something to do, you must be ready to do it immediately. దేవుడు ఏదైనా నీతో ఆ రీతిగా చెప్తే వెంటనే ఆ రీతిగా చేయడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. Do not say, I will think about it when at a convenient season I will do this. కాబట్టి ఈ రీతిగా చెప్పవద్దు. నాకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు నేను అలా చేస్తానులే అని చెప్పి తలంచవద్దు. That is the lie of the enemy. అది శత్రువు నీతో చెప్పేటువంటి అబద్ధం. So do not be deceived. ఆ రీతిగా మోసపోవద్దు. But rather make a decision then and there. కాబట్టి ఆ రీతిగా ఉన్న పాటున అక్కడే ఒక తీర్మానం చేసేవాడిగా ఉండు. So these are things that we need to be doing during this youth camp. ఇలాంటి యవనస్తుల ప్రత్యేక కూడికలో ఇలాంటి పనులన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది. About the man who made that mistake, I would like to read that verse in Acts chapter 24. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో ఇట్టి పొరపాటు చేసినటువంటి వ్యక్తిని గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. Verse 25. చూడండి 25వ వచనము. 24-25 together please. అపోస్తలుల కార్యములు 24-25 అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగిలి భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. That convenient season never came for that great man. In the eyes of the world he was great, but that convenient season never came for him. లోకంలో అయితే తాను చాలా గొప్ప వ్యక్తిగా పిలువబడినాడు, కానీ తాను తలంచినట్లుగా తన జీవితంలో అలాంటి అనుకూలమైన సమయం మరెన్నడూ కూడా రాలేదు. So you must be willing to make a decision. కనుక నువ్వు ఒక తీర్మానం చేసే విషయంలో సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలి. I do not know what that decision is going to be. కాబట్టి ఆ తీర్మానం ఏమై ఉంటుందో నాకైతే తెలియదు. God is waiting to meet with you. దేవుడు నీతో ఆయన కలుసుకోబోతున్నాడు. Somewhere during this camp he is going to meet with you. ఈ ప్రత్యేక కూడికల్లో నిశ్చయంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఆయన నిన్ను కలుసుకుంటాడు. So respond to him. కనుక ఆయన కలుసుకున్నప్పుడు సరిగా స్పందించు. The next verse, తర్వాత వచ్చినము Jeremiah 29:11. ఇర్మియా గ్రంథం 29:11. Together please. అందరికి కలిసి చదువుకుంటామండి. 29:11. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. So now believe that God's purposes are the best for you. కాబట్టి ఇప్పుడు నమ్ము, దేవుడు నీ విషయంలో ఆయన ఉద్దేశించే ఉద్దేశములు నీ జీవితానికి శ్రేష్టమైనవి. He has something special for you, dear friend. ప్రియ స్నేహితుడా, నీ కొరకై దేవుడు ఒక శ్రేష్టమైనది ప్రత్యేకమైనది దాచి ఉంచాడు. This should not be a futile, useless exercise of spending so many days here in this place. చూడండి, ఈ 5 దినాలు కూడా ఇక్కడ మీరు గడిపేటువంటి సమయం అది నిష్ప్రయోజనమైనదిగా వ్యర్థమైనదిగా కాకూడదు. We are not able to have all the facilities that we would have otherwise had at home. మన ఇళ్లలో మనకు కలిగి ఉండేటువంటి సుఖ సౌకర్యాలు బహుశా అన్ని విధాలుగా మనం ఇక్కడ అనుభవించలేకపోవచ్చు. We have to work according to a timetable. మనము మనకి ఇవ్వబడేటువంటి కాల నిర్ణయ పట్టికను అనుసరించి వెళ్ళాలి. మాత్రం గుర్తుపెట్టుకో, నీ జీవిత విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. He is going to reveal that plan to you. ఆ ప్రణాళిక ఏంటో ఆయన నీకు నిశ్చయంగా బయలుపరుస్తాడు. So believe that God's ways are the best for you. కాబట్టి మేము నమ్మేది ఏంటంటే దేవుని మార్గాలు నీ విషయంలో అవెంతో శ్రేష్టమైనవి. And the next thing that we should be doing, ఆ తర్వాత మనం చేయవలసిన విషయం ఏంటంటే Psalm 1 and verse 2. కీర్తన 1:2 వచనం. Psalm 1 and verse 2. మొదటి కీర్తన 2వ వచనం. అందరు కలిసి చదువుదాము. But his యెహోవా delight ధర్మశాస్త్రమునందు is in the law of the ఆనందించుచు Lord, and in his దివారాత్రము word doth he దాన్ని meditate ధ్యానించువాడు day ధన్యుడు. and night. We must meditate on the scriptures during this youth camp. ఈ యవనస్తుల ప్రత్యేక కూడికలో దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానించే వారంగా ఉండాలి. I'm sure that all of you have got a badge here. మీ అందరికీ కూడా ఇలాంటి బ్యాడ్జ్ ఇచ్చారని నమ్ముతున్నాను. Someone asked the meaning of this badge. ఎవరో ఈ బ్యాడ్జ్ యొక్క భావం ఏంటి అని అడిగారు. I heard that person replying saying this is the food badge. ఎవరో ఈ రీతిగా జవాబు చెప్పడం నేను విన్నాను. ఈ బ్యాడ్జ్ ఎందుకు ఇచ్చారంటే భోజనం పెట్టడానికి అని. If you have the badge,
you will be served food. కాబట్టి బ్యాడ్జ్ ఉంటేనే మీకు అన్నం పెడతారని. But that is not the purpose of the badge. అయితే బ్యాడ్జ్ ఇచ్చింది దాని కొరకు కాదండి. There are many things written here. ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. Your name is written. నీ పేరు రాయబడింది. One another can recognize and know and speak to you by name. కాబట్టి బహుశా ఎవరైనా మిమ్మల్ని చూచి మీ పేరును బట్టి గుర్తించి మీతో మాట్లాడవచ్చు. There is also a verse written on this badge. అంత మాత్రమే కాదు, ఈ బ్యాడ్జ్ మీద ఒక వాక్యం కూడా రాయబడింది. Which is the theme verse for this youth camp. ఈ యవనస్తుల ప్రత్యేక కూడి కొరకైనటువంటి మూలాంశం. Theme verse is taken from the first book of John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుండి ఈ మూలాంశం ముఖ్యాంశం తీసుకోబడింది. 1 John 2:14. మొదటి యోహాను 2:14. And one part of that verse is picked up as the theme. కాబట్టి ఆ వచనంలో ఒక చిన్న భాగాన్ని మనకు మూలాంశంగా ఉండడానికి తీసుకొనబడింది. Young men, young women, the word of God abideth in you. యవనస్తుడా యవనస్తురాలా, దేవుని వాక్యము నీ యందు నిలిచి ఉన్నది. Now here is something that you need to meditate upon. కానీ ఇక్కడ ఈ విషయంలో నీవు ధ్యానించవలసినటువంటి సంగతి ఉంది. God will speak to us so many things from this theme. ఈ ముఖ్యాంశం నుండి దేవుడు ఎన్నో సంగతులు మనతో మాట్లాడినంటున్నాడు. We must all memorize this theme, which is very easy, only a few words, couple of words. చూడండి, కొన్ని పదజాలాలు మాత్రమే అందులో ఉన్నాయి గనక సాధ్యమైనంత వరకు ఈ ముఖ్యాంశాన్ని ఆ వచనం అంతా కూడా కంటత పెట్టడం మంచిది. Having memorized, we need now to keep on thinking about this verse. ఆ రీతిగా కంటత పెట్టిన తర్వాత ఈ వచనాన్ని గురించి సమయం దొరికినప్పుడు ఎల్లా కూడాను ఆలోచించడం ప్రారంభించాలి. Psalmist says, I delight in thy law, and also in his law, in God's law, he meditates day and night. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తా ఉన్నాను, అంతేకాదు దినమెల్లా కూడా నేను దాన్ని ధ్యానిస్తున్నాను అంటున్నాడు. So this must be our work, our duty during the youth camp. ఈ యవనస్తుల ప్రత్యేక కూడికలో ఇది మన కర్తవ్యంగా మనం చేసే పనిగా ఉండాలి. Many things are done for us. మన కొరకు అనేకమైన సంగతులు చేయబడుతున్నాయి. The mats are laid by someone else. చూడండి, మన కొరకు ఎవరో పాపం చాపలు వేసి పెడుతున్నారు. Food is prepared by someone else. మన కొరకు ఎవరో భోజనాలు వండి పెడుతున్నారు. Food is served by someone else. మన కొరకు ఎవరో భోజనాలు వడ్డిస్తున్నారు. The compound is cleaned by someone else. మన కొరకు ఎవరో ఆవరణం అంతా శుభ్రపరుస్తున్నారు. We have the responsibility of meditation of God's word. అయితే మనకి ఇవ్వబడినటువంటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి పని. So please do not waste your time doing other things. కాబట్టి మిగిలినటువంటి పనులు చేసేటప్పుడు మీ సమయాన్ని దయచేసి వృధాపరచుకోవద్దు. Think about the theme verse. కానీ ఈ ముఖ్యాంశాన్ని గురించి ఆలోచిస్తూ ఉండు. God will reveal wonderful things. దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు బయలుపరుస్తాడు. More than the things that preachers can give you. బోధకులు మీకు ఉపదేశించే వాటి కంటే ఎక్కువైన సంగతులు ప్రభు మీకు తెలియజేస్తాడు. And many other verses that you can meditate on. ఆ తర్వాత మిగిలిన ఇంకా ఎన్నో వచనాల మీద కూడా మీరు ధ్యానం చేయవచ్చు. And also discuss among yourself about the theme verse. అంత మాత్రమే కాదు, మీరు కలిసి వచ్చినప్పుడు కొంతమందిగా మీరు ఆ ముఖ్యాంశాన్ని గురించి మధ్యలో చర్చించవచ్చు. Do not waste time joking and talking among others things that are not useful. అనవసరమైన మాటలు, సరసోక్తులు ఇలాంటి వాటి చేత కాలయాపన చేసి కాలాన్ని వ్యర్థపరచుకోవద్దు. I know many of you have brought your mobile phones. మీలో చాలా మంది మొబైల్ ఫోన్స్ అందరు తెచ్చారు అనుకుంటున్నాను. Various sizes and shapes and colors and different kinds of technology. మీ మొబైల్స్ చూస్తే చాలా కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, చాలా రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నింపబడినటువంటి మొబైల్స్ గా ఉన్నాయి. Some of you may be now waiting to show your neighbor, your friend, the Android phone that you have. కాబట్టి నీవు కలిగి ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఆ ఫోన్ ని నీ స్నేహితులకు చూపించాలని అదే పనిగా పట్టుకొచ్చావు అనుకుంటా. Please do not waste time doing those things. చూడండి, ఈ దినాల్లో దయచేసి ఇలాంటి వాటి చేత సమయాన్ని వృధాపరచుకోవద్దు. Keep your phone switched off during the meetings. ఈ ప్రత్యేక కూడికలంతటిలో కూడా మీ మొబైల్ ఫోన్ పూర్తిగా ఆఫ్ చేసి ఉంచాలి. You must switch it on other times only when it is absolutely necessary. అది అత్యవసరమైన పరిస్థితి ఉంది అని అనుకుంటేనే అప్పుడు మళ్ళా ఆన్ చేయాలి. Especially when you go to sleep. ప్రత్యేకంగా మీరు ఊడ్చేదానికి వెళ్ళినప్పుడు. In the timetable I saw that at 10 o'clock lights off. నేను టైం టేబుల్ లో చూశాను 10 గంటలకంతా ఈ లైట్లన్నీ ఆఫ్ చేస్తాడు. That includes the light of your mobile phone. ఆ తర్వాత అప్పుడు మీ మొబైల్ ఫోన్ లో ఉన్న లైట్లు కూడా ఆగిపోవాలి. Everything should be off.
అంతా ఆఫ్ అయిపోవాలి. But only think about the word of God. దేవుని వాక్యాన్ని గురించి మాత్రమే ఆలోచన చేయి. This is the time of spiritual exercise. ఇది ఆత్మీయమైన అభ్యాసం చేసేటువంటి సమయం. A time where God is going to bless you abundantly. సమృద్ధిగా దేవుడు మిమ్మును ఆశీర్వదించేటువంటి సమయం ఇది. Spiritual things be magnified in your mind. నీ జీవితంలో ఆత్మీయమైన సంగతుల గురించి హెచ్చించబడేదిగా ఉండాలి. Heavenly things are explained to you by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా పరసంబంధమైనటువంటి సంగతులు నీకు వివరించబడుతూ ఉంటాయి. So meditate on the scriptures. అందుచేత లేఖనాల మీద ధ్యానముంచు. And talk to others about the word that you have received నీవు from the Lord. దేవుని యొద్ద నుండి నీవేదైతే పొందావో ఆ వాక్యాన్ని గురించి ఇతరులతో నువ్వు పంచుకో. And finally, చివరిగా Genesis 28:16. ఆదికాండం 28:16. Quickly turn. దయచేసి త్వరగా తీయండి. Genesis 28:16. ఆదికాండం 28:16. అందరూ కలిసి చదువుతామండి. And Jacob యాకోబు నిద్ర తెలిసి awaked out of his sleep. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు Surely the Lord is in this place. అది నాకు తెలియకపోయేననుకొని knew it not. Do not be like Jacob. యాకోబులాగా దయచేసి ఉండవద్దు. Jacob suddenly awoke out of his sleep. యాకోబు నిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొన్నాడు. And he said, God is in this place, but I didn't know about it. దేవుడి స్థలమున్నాడు, నిశ్చయంగా ఇది నాకు తెలియకపోయాను అనుకున్నాడు. Dear friends, ప్రియ స్నేహితులారా, you must know it now. అది ముందుగానే మీరు తెలుసుకోవాలి. God is in this place. దేవుడు ఈ స్థలమున్నాడు. Honor God. దేవుని గణపరచు. Do everything to honor him. ఆయనను మహిమపరిచేదాని కొరకే సమస్తము చేయి. Do not venture out to do anything that will bring dishonor to his name. దేవుని నామానికి ఘనత తీసుకొని రాని విషయాలు ఏదైనా చేయడానికి దయచేసి సాహసించవద్దు. So in all your going out, walking this way, that way, sitting down, rising up, going to sleep, having food, remember, God is in this place. చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కూర్చున్నా, లేచినా, అటు సంచరించినా, ఇటు వెళ్ళినా, భోజనం దగ్గరికి వచ్చి కూర్చున్నా, ఏది చేసినా కూడా ఇది ఎప్పుడు మీ గమనంలో ఉండాలి. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. So to do these things, we need the help of the Lord. కాబట్టి ఇలాంటి సంగతులన్నీ మనం చేయాలంటే దేవుని యొక్క సహాయం మనకి ఎంతో అవసరం. Just because we know what to do, we may not be able to do those things. చూడండి, కొన్నిసార్లు ఏమేమి చేయాలి అనే సంగతులు తెలిసినంత మాత్రాన మనం అరితిగా చేయచాలము. We are going to ask for his help. మనం ఆయన యొక్క సహాయాన్ని పొందవాలని ఆయన కోరబోతున్నాం. I would suggest that we spend some time in prayer tonight. కాబట్టి రాత్రి మనం కాసేపు ప్రార్థనలో సమయాన్ని గడుపుతాం. Whether you are in a praying mood or not, మీకు ప్రార్థన మనసు ఆ మూడు ఉన్నా లేకపోయినా, whether you know how to pray or not, అసలు మీకు ప్రార్థన చేయాలి ఎట్లో తెలిసి ఉన్నా తెలియకపోయినా, we are all going to pray. మా అందరం ఇప్పుడు ప్రార్థన చేస్తాం. We are going to spend half an hour in prayer. అరగంట సేపు ప్రార్థనలో ఇప్పుడు గడపబోతున్నాం. And ask God to help us do these things that may bring great blessing to each one of us. ప్రభువా, ఇప్పుడు చెప్పబడిన సంగతులన్నీ నేను చేయనట్లుగా, తద్వారా నా కొరకు సిద్ధపరిచిన మీ ఆశీర్వాదాలన్నీ నేను పొందినట్లు నాకు సహాయపడు అని అడగబోతున్నాం. So to challenge us to pray, to challenge and help us to pray, కాబట్టి మనం ప్రార్థించే దాని కొరకు మనం ఈ రీతిగా సహాయం పొందేదానికి సవాల్ చేయబడుతుండగా, I would like to show you that one outstanding example of a prayer made to God. దేవునికి చేయబడినటువంటి ఒక అసమానమైనటువంటి చక్కని మాదిరైన ప్రార్థన మీకు చూపించగోరుతున్నాను. That was true prayer. అది నిజమైన ప్రార్థన. There is no parallel in the history of man to that prayer. చూడండి, అట్లాంటి ప్రార్థనకు చరిత్రలో ఏమాత్రం ఆటంకం కలగలేదు. I would like you to read that. ఆ వచనాన్ని నేను చదవగోరుతున్నాను. And try to follow that example as you pray tonight. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన యొక్క మాదిరిని అనుసరించి చేయవలసిందిగా మనం చేస్తున్నాను. That is the example and the prayer of the Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన చక్కని మాదిరి అయినటువంటి ప్రార్థన. Hebrews chapter 5 and verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. Hebrews chapter 5 and verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. Who in the days of his flesh, when he had offered up prayers and supplications
with strong crying and tears unto him that was able to save him from death, and was heard in that he feared. శరీరధారి అయిన దినముల్లో మహారోధనంతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. This is about the Lord Jesus Christ praying. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన. His incarnation is a mystery. ఆయన శరీరధారిగా రావడం అదొక మర్మమైంది. God becoming man. దేవుడు మానవుడిగా రావటం. God sending his only begotten son to this world. దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. And he submitted himself and came down. ఆయన తను తాను లోపరుచుకున్న వాడై విధేయుడై ఈ లోకానికి వచ్చాడు. And he walked upon the earth as any one of us are today. మనలో ప్రతి వారి వల్లనే ఆయన ఈ భూలోకంలో సంచారం చేశాడు. And he prayed. ఆయన ప్రార్థన చేశాడు. And as to how he prayed is recorded in this 7th verse of Hebrews chapter 5. ఆయన ఎలా ప్రార్థన చేశాడు అన్నటువంటి సంగతులు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో లిఖించబడింది. He offered a prayer. ఆయన ప్రార్థనలు సమర్పించాడు. What does that mean? దాని భావం ఏంటి? It was not rattling up of prayer but offering up of prayer. చూడండి, ఇదేదో మాటలు పలకటం కాదు, సమర్పించటం. It was a spiritual exercise. ఇది ఆత్మీయమైనటువంటి అభ్యాసం. It was a spiritual sacrifice. ఇది ఆత్మీయమైన యాగం. So today I want you to try this. కాబట్టి ఈ సాయంకాలం ఇది ప్రయత్నించాలని కోరుతున్నాను. Young people, you must try this. కానీ యవనస్తులారా, మీరు దీన్ని ప్రయత్నించాలి. Try to pray like the Lord Jesus. యేసు ప్రభువును పోలి ప్రార్థించడానికి ప్రయత్నించండి. Offer up prayer unto God. దేవునికి ప్రార్థన అర్పించాడు. Pray from your heart. నీ హృదయాంతరంగం నుండి చేసే ప్రార్థన. That you may be able to do the things that we listed out in the earlier 7 verses. కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటి 7 వచనాల్లో నీవు చేయవలసినటువంటి వాటన్నిటిని కూడా పట్టిగా చూసుకోవాలి. Pray that God may meet with you. దేవుడు నీతో కలుసుకొనున్నట్లుగా ప్రార్థించాలి. Pray that his good purposes be accomplished in your life. ఆయన మంచి సంకల్పాలు ఉద్దేశాలు నీ ఎడల నెరవేర్చబడినట్లుగా ప్రార్థించాలి. For everything there is a preparation of heart. చూడండి, ప్రతి దానికి కూడా మన హృదయం యొక్క సిద్ధపాటు ఎంతో అవసరం. God prepares our heart. దేవుడు మన హృదయాన్ని సిద్ధపరుస్తాడు. So young and old, we all need to now pray. కాబట్టి యవనస్తులైనా పెద్దవాళ్ళైనా మనందరం కూడా ఈ సాయంకాలం ప్రార్థించిపోతున్నాం. Our Lord Jesus throughout his lifetime kept on praying. మన రక్షకుడైన యేసు ప్రభువారు తాను భూమి మీద బ్రతికిన దినాలన్నిటిలో కూడా ఇలాగే ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. At the commencement of every ministry, తాను చేసే ప్రతి పరిచర్యకు ముందు ప్రార్థన చేశాడు. At the conclusion of every ministry, ఆయన ముగించిన ప్రతి పరిచర్యను ముగిస్తున్నప్పుడు కూడా ప్రార్థించాడు. in between the ministry, అంతేకాదు పరిచర్య జరుగుతున్న సందర్భంలో కూడా our చేశాడు. Lord Jesus Christ prayed. మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన We చేశాడు. have many examples. ఆయనకు అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. In the book of Luke we read of 10 occasions in which the Lord Jesus Christ prayed. లూకా సువార్తలో చూస్తే సుమారుగా 10 సందర్భాల్లో యేసు ప్రభువారు ప్రార్థన చేయబడింది లిఖించబడింది. I would like to read with you the first occasion only. చూడండి, మీతో కలిసి మొట్టమొదటి సందర్భంలో ఆయన చేసిన ప్రార్థన నేను చదవగోరుతున్నాను. Everyone please turn to Luke 3:21. చూడండి, మీలో ప్రతి ఒక్కరు చూడండి లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. Now when all the people were baptized, it came to pass that Jesus also, being baptized and praying, the heaven was opened, and the Holy Ghost descended in a bodily shape like a dove upon him, and a voice came from heaven which said, Thou art my beloved Son, in thee I am well pleased. లూకా సువార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలు. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. This is the first recorded instance when the Lord Jesus prayed. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినటువంటి ఆ సందర్భాల్లో ఇది మొదటి సందర్భంగా వ్రాయబడింది. So as you read through the book of Luke, you can mark all the 10 occasions in which the Lord Jesus prayed. ఇలాగా లూకా సువార్తను మీరు చదువుతూ వెళితే 10 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలు మనకు కనబడతాయి. He was baptized by John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను చేత ఆయన బాప్తిస్మం పొందాడు. That means
he identified himself with the sinful man. దాని భావం ఏంటంటే పాప సహితుడైనటువంటి మనుషునితో యేసుప్రభువు వారు తనను ఐక్యపరుచుకున్నాడు. Only sinners came and were baptized. చూడండి, పాపులు మాత్రమే ఆ రీతిగా పశ్చాత్తాపడి వచ్చి బాప్తిసం పొందారు. The Lord Jesus did not know any sin. యేసుప్రభువు వారు పాపం ఎరగని వాడు. But he came to be baptized. ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. John the Baptist refused to baptize him. బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇవ్వడానికి నిరాకరించాడు. But the Lord Jesus said, no, I must be baptized. అయితే యేసుప్రభువు వారు అన్నారు, లేదు, నేను బాప్తిసం పొందాల్సిందే. He wanted to identify himself with us. ఆయన మనతో తను ఐక్యపరచుకోగలిగినాడు. And then being baptized, as he was coming out of the water, he prayed. ఆయన బాప్తిస్మం పొంది వెలుపలికి వస్తున్నప్పుడు తాను ప్రార్థన చేశాడు. We do not know as to what he prayed for. ఆయన దేని నిమిత్తం ప్రార్థన చేశాడో మనకైతే తెలియదు. This was the beginning, the commencement of his public ministry. ఆయన బహిరంగ పరిచర్య చేయడము ఆరంభించే దానికి మునుపు జరిగినటువంటి సంఘటన ఇది. Whatever the prayer was, we can see God abundantly answering that prayer. చూడండి, ఆ ప్రార్థన ఏం చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థనకు సమృద్ధి అయినటువంటి జవాబు తండ్రి ఇచ్చినట్లుగా కనబడుతుంది. So tonight, కనుక ఈ రాత్రి as we pray from our heart, మన హృదయాంతరంగం నుండి మనం ప్రార్థన చేస్తే, though it may be a short prayer, ఒకవేళ అది చాలా క్లుప్త ప్రార్థనగా ఉండవచ్చును, God will abundantly answer. దేవుడు సమృద్ధిగా ఆయన జవాబిస్తాడు. He will put our hearts in tune with his spirit. ఆయన ఆత్మతో మన హృదయాల్ని అనుసంధానింప చేస్తాడు. So that we may be able to receive the instruction that is given to us from the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా మనకి ఇవ్వబడేటువంటి ప్రతి హెచ్చరికను మనం పాటించలాగున. Our Lord Jesus received a threefold answer. మన యేసుక్రీస్తు వారు మూడంతల జవాబుతాను పొందినట్లుగా కనబడుతుంది. What was the first answer? మొదటి జవాబు ఏంటి? The Lord Jesus being baptized and praying, the heaven was open. యేసుప్రభువు వారు బాప్తిస్మం పొంది తిరిగి వస్తుండగా ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడెను. People did not hear exactly as to what he prayed, or it is not recorded here. చూడండి, వాస్తవంగా యేసుప్రభువు వారు ఏం ప్రార్థన చేశాడు అన్న విషయాన్ని కూడా అక్కడున్న ప్రజలు కూడా ఏమాత్రం వినలేదు. ఎందుకనగా ఇక్కడ ఏమాత్రం రాయబడలేదు. But the answer is recorded here. అయితే జవాబు మాత్రం ఇక్కడ రాయబడింది. The heaven opened. ఆకాశము తెరవబడెను. It would have been a beautiful scene. చూడండి, అది చూడ చక్కని దృశ్యంగా ఉంది. The clouds moving out. కానీ మేఘాలన్నీ కూడా ఆ రీతిగా కదిలిపోతా ఉన్నాయి. Heavens opened. ఆకాశం తెరవబడింది. And people were watching. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. This is a special thing. ఇది ప్రత్యేకమైన సంగతి. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, we are praying tonight that during this youth camp, the heavens would be opened. ఈ రాత్రి మనం దేని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నామంటే ఈ ప్రత్యేక యవనస్తుల కూడికలో ఆకాశం తెరవబడాలి అని ప్రార్థిస్తున్నాం. God has to do this. దేవుడే ఈ కార్యం చేయాలి. Heaven has to open. పరలోకం తెరవబడాలి. Heavenly blessings must be poured upon us. పర సంబంధమైన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి. God must give us wisdom and understanding to receive heavenly things. పర సంబంధమైనటువంటి వాటిని మనం అనుభవించినట్లుగా దేవుడు మనకు జ్ఞాన వివేకములు ప్రసాదించాలి. John's Gospel chapter 3 verse 12 please. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. This is what the Lord Jesus said. యేసు ప్రభువారు ఇదే చెప్పాడు. If I have told you earthly things and you believe not, how shall you believe if I tell you of heavenly things? John 3:12. యోహాను సువార్త 3:12 భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పర సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? So remember, without God's help we cannot believe heavenly things. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని సహాయం లేకుండా పర సంబంధమైన సంగతులు ఏమాత్రం మనం గ్రహించజాలము. We have a very good intellect. చూడండి, మనం చాలా బుద్ధిమంతులు, జ్ఞానవంతులు. I know some of you are highly educated. మీలో చాలా మంది చాలా మంచి ఉన్నతమైన విద్యాభ్యాసం చేసిన వారు. You have a very sharp mind. కాబట్టి మీకు ఎంతో మంచి చక్కటి జ్ఞానం ఉంది. You may have come here thinking, okay, I will understand what God has to tell me. కానీ మీరు ఎలాంటి భావంతో వచ్చారంటే వాళ్ళు ఏం ప్రసంగం చేసినా నాకు అర్థమైపోతుందిలే అన్న భావంతో వచ్చిన వాళ్ళు చాలా But మంది God ఉన్నారు. says, if He speaks of heavenly things, you cannot receive them. చూడండి, ప్రభు ఏమంటున్నాడు, పర సంబంధమైనటువంటి సంగతులు నేను మీతో చెప్తే ఎలాగో మీరు నమ్ముతారు, ఎలా పొందగలరు? God must open His heaven.
కానీ దేవుడే ఈ ఆకాశాన్ని తెరవాలి. So dear friends, we are going to pray tonight. కానీ స్నేహితులారా, ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం. That the Lord may do that and open heaven and pour out His blessing. తెరవబడిన ఆకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించినట్లుగా. Malachi chapter 3 verse 10, there is a promise that He will open the windows of heaven and pour out His blessing. కాబట్టి 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా దేవుడు ఆ ఆకాశాన్ని తెరిచి పర సంబంధమైన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించినట్లు. Yes, in Malachi chapter 3 verse 10 you find that promise. మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాగ్దానం మనం చూడగలం. He will open the windows of heaven. ఆకాశపు వాక్కిండ్లను ఆయన విప్పగలడు. దాని కొరకే మనం ప్రార్థిస్తాం. God will give us to experience this. కాబట్టి దీన్ని అనుభవించినట్లుగా ప్రభు మనకు సహాయపడతాడు. Then Colossians chapter 3 verse 1. కొలస్సీ 3వ అధ్యాయము chapter 3 verse 1. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం. God says that we need to seek the things that are above in heaven. పర సంబంధమైనటువంటి వాటిని మనం పొందాలని ప్రభు కోరుతున్నాడు. So we must be doing that. దాన్ని మనం చేయాలి. Then the Lord must open heaven. అప్పుడు ప్రభు పరలోకాన్ని తెరవాలి. See John chapter 3 verse 27. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. Please turn everybody. John 3:27. మీ బైబిల్ తీయండి దయచేసి అందరూ. యోహాను 3. John answered and said, a man can receive nothing except it be given him from heaven. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనము. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడును ఏమీయో పొందనేరడు. These are అని కూడా ఆత్మీయమైన నియమాలు. heavenly things cannot be taken or understood without God giving them to us. పర సంబంధమైన సంగతులు స్వయంగా దేవుడు మనకు ప్రసాదిస్తే కానీ దాన్ని మనం పొందలేము, ఏమాత్రం అనుభవించలేము. So now we are going to pray that God may open His heaven. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం, దేవుడు తన ఆకాశాన్ని మన కొరకు తెరచినట్లుగా. Remember when the Lord Jesus prayed, the heavens opened. జ్ఞాపకం పెట్టుకోండి, యేసు ప్రభువు అతిగా ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడింది. Same thing must happen during this youth camp. ఈ యవనస్తుల ప్రత్యేక కూడికల్లో కూడా అలాగునే జరగాలి. The heavens must open. పరలోకం తెరవబడాలి. And the second thing, రెండవ విషయం ఏంటంటే, what is the second answer? రెండవ జవాబు ఏంటి చెప్పండి? The Holy Spirit of God descended in a bodily shape like a dove upon the Lord Jesus. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారి మీద దేవుని ఆత్మ దిగి వచ్చాడు. Now this is something that we are going to pray for. మనం దీని కొరకై ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. That the Spirit of God may come upon us in a new way. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి నూతనమైన విధానంలో దిగి వచ్చినట్లు He may do a deep work of grace in our hearts and lives. మన హృదయాల్లో మన జీవితాల్లో లోతైన కృపా కార్యాన్ని ఆ పరిశుద్ధాత్ముడు జరిగించినట్లుగా, To bring us to repentance, మారు మనసులోనికి మనల్ని నడిపించినట్లు, to bring us to salvation, రక్షణలోనికి మనల్ని నడిపించినట్లు, to bring us to sanctification, పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించినట్లు, to bring us to His church, ఆయన సంఘములోనికి మనల్ని నడిపించినట్లు, to build us up in the holy faith. మనం పరిశుద్ధమైన విశ్వాసంలో కట్టబడినట్లు The Spirit of God must work. దేవుని ఆత్మ మనలో పని చేయాలి. So the Spirit of God descended in bodily shape, in the shape of a dove. చూడండి, పరిశుద్ధాత్ముడు శరీరాకారంతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. It was a great experience for those who were around. యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఇదెంతో చక్కని అద్భుతమైనటువంటి దృశ్యంగా ఉంది. So we believe, dear brothers and sisters, we believe that the Spirit of God will do His gracious work in our lives during this youth camp. ప్రియులారా, ఈ యవనస్తుల ప్రత్యేక కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా తన కృపా కార్యాన్ని మనలో జరిగిస్తాడని మనం అందరం కూడా నమ్ముచున్నాం. John's Gospel chapter 16 verse 8. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. John's Gospel chapter 16 verse 8. Johann. When He is come, the Holy Spirit is come, He will reprove or convince the world of sin and of righteousness and of judgment. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. This is the ministry of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఇది అయి ఉన్నది. He will speak to you about your sin. నీ పాపాన్ని గురించి ఆయన నీతో మాట్లాడతాడు. He will speak to you about
the blessedness of righteousness. అంతేకాదు నీతిని, ఆ ధన్యకరమైన నీతి ఎంత ప్రశస్తమైందో దాని గురించి మాట్లాడతాడు. He will warn you of the impending judgment. రాబోతున్న దేవుని తీర్పును గురించి ఆయన నిన్ను హెచ్చరిస్తాడు. The Spirit of God must do this. కనుక పరిశుద్ధాత్ముడు ఈ కార్యాలు చేయాలి. Without him we will have no blessing. ఆయన లేకుండా మనం ఎంత మాత్రం ఆశీర్వాదం పొందలేం. So this is our prayer tonight. ఈ రాత్రి ఇది మన ప్రార్థన అయి ఉండాలి. Please pray that simple prayer. కాబట్టి సరళమైన చిన్న ప్రార్థన దయచేసి చేసుకో. From your heart. నీ హృదయాంతరంగంలో Simply cry unto God. దేవునికి సామాన్యంగా మొరపెట్టు. That the Spirit of God may work deeply in your heart. పరిశుద్ధాత్మ దేవుడు లోతైన విధానంలో నీలో కార్యం చేయనట్లుగా. In John's Gospel chapter 16 verse 14. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనము. 16:14 He shall glorify me, for he shall receive of mine and shall show it unto you. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనక నన్ను మహిమపరచును. So this is the work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. He will receive the things of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంగతులను తాను తీసుకొని And he will show them to us. అవి మనకు ఆయన తెలియజేస్తాడు. Today he will show something. ఈ దినాన కొన్ని తెలియజేస్తాడు. Tomorrow he will call us and show something else. రేపటి దినాన మళ్ళా పిలిచి ఇంకా కొన్ని సంగతులు He తెలియజేస్తాడు. will say, young man, young woman, యవనస్తుడా, యవనస్తురాలా, I have something new about the Lord Jesus. యేసు ప్రభువుని గురించి ఇంకా కొన్ని క్రొత్త సంగతులు ఉన్నాయి నా దగ్గర. Listen to this, look at here. దయచేసి ఇటు చూడు, ఈ మాట విను అంటాడు. And the Spirit of God will show them unto us. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు సంగతులు బయలుపరుస్తాడు. So we must pray that the Spirit of God may do that work. ఆ రీతిగా అట్టి కార్యాన్ని పరిశుద్ధాత్ముడు మనలో చేయనట్లుగా ప్రార్థించాలి. Heavens opened. ఆకాశము తెరవబడుట, The Spirit of God was manifested. దేవుని ఆత్మ బయలుపరచబడుట. What was the third blessing? మూడో ఆశీర్వాదం ఏంటి? Please read that Luke chapter 3 లూకా సువార్త 3:22 and verse 22, and please check yourself. What was the third blessing? దయచేసి లూకా 3:22 తీసి ఆ మూడో ఆశీర్వాదం ఏంటో గుర్తించండి. Third answer the Lord Jesus received for his prayer. తన ప్రార్థనకై యేసు ప్రభువారు పొందిన మూడవ జవాబు చూడండి. A voice came from heaven. అప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. No one can stand against the voice of God. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ మనుషుడు కూడా నిలవచాలడు. All hard hearts will be broken by the voice of God. దేవుని స్వరం, దేవుని శబ్దం బయలువెడలేగానే ఎంత కఠినమైన రాతి లాంటి గుండెలైనా కూడా పగిలిపోతాయి. If you have hardened your heart concerning some sin in your life, నీ జీవితంలో ఏదైనా పాపం విషయంలో నీ హృదయాన్ని కఠినపరుచుకున్నవాడుగా ఉంటే, if you have hardened your heart concerning obedience to God, దేవునికి విధేయత చూపేటువంటి విషయంలో ఏ సంగతి విషయంలోనైనా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నవాడుగా ఉంటే, you are going to hear God's voice. నువ్వు దేవుని స్వరాన్ని వినబోతున్నావు. And you will be able to yield to him. తద్వారా ఆయనకి నీ జీవితాన్ని పరుచుకున్నట్లుగా. That day the voice of God was heard. ఆ దినాన ఆయన శబ్దం ఆకాశం నుండి వినపడింది. People all listened to what God spoke. దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో ప్రజలందరూ కూడా వింటూ వచ్చారు. This is my beloved son in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. They all heard that voice. మేమందరం ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. Dear friends, every one of you without an exception must hear the voice of God. ప్రియ సోదరి సోదరులారా, మనతో చదవండి. And wait for his voice. ఆయన స్వరం వినపడునట్లుగా వేచి ఉండండి. His voice will come like a hammer. కాబట్టి ఆయన స్వరము ఒక సుత్తె వలె మన దగ్గరికి వస్తుంది. His voice will come as thunder. ఆయన వాక్యము ఒక ఉరుము వలె వస్తుంది. His still small voice also be heard. కాబట్టి ఆయన మెల్లనైన స్వరం కూడా మనకు వినపడుతుంది. God is going to speak. దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. So we are now going to pray like this. కనుక మనం ఈ రీతిగా ప్రార్థన చేయబోతున్నాం. If you pray earnestly and sincerely, ఒకవేళ యథార్థంగా నిజమైన ఆసక్తితో మీరు ప్రార్థన చేస్తే, God is going to do this. దేవుడు నిశ్చయంగా ఇది చేస్తాడు. Without prayer nothing will happen. ప్రార్థన లేకుండా ఏది కూడా జరగదు. So we are going to take the example of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని దయచేసి మనం తీసుకుందాం. And we are going to spend some time in prayer. మనం ఇప్పుడు ప్రార్థనలో కాసేపు గడపనై ఉన్నాం. Any one of us can pray loud. ఎవరైనా బిగ్గరగా ప్రార్థన చేయగలిగిన వారుంటే, but the prayer has to be very short. అయితే మీ ప్రార్థన చాలా క్లుప్తంగా ఉండాలి. Prayer will be led by some of the brothers who are here in front. మొట్టమొదటిగా ముందు భాగంలో ఉన్నటువంటి సహోదరుల ద్వారా ప్రార్థన ఆరంభించబడుతుంది. Any one of you is free to pray loud.
కాబట్టి ఎవరైనా బిగ్గరగా గట్టిగా చేయగలిగిన వాళ్ళు ఉంటే ప్రార్థన చేయవచ్చు. When one person prays, others must listen. చూడండి, ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళంతా కూడా వినాలి. And say a loud amen at the end. ఆ చివరిలో ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. The prayer cannot be longer than 30 seconds. చూడండి, 30 సెకండ్ల కంటే మించి మీ ప్రార్థన ఉండకూడదు. Because we have only a limited time for prayer this evening. ఈ సాయంకాలము ప్రార్థన కొరకై కొద్దిపాటి సమయం మనకుంది కనుక. So shall we pray కనుక ప్రార్థన చేద్దామా? that the heavens may be opened. తద్వారా ఆకాశం తెరవబడాలి. The Spirit of God may work in this place. దేవుని ఆత్మ ఈ ప్రదేశంలో సంచరించాలి. That we may hear the voice of God. మనము దేవుని స్వరం వినలాగున. Gracious, loving Heavenly Father, కృప కలిగిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we are in Thy holy presence, O Lord, desiring to cry unto Thee with all our heart. ప్రభువా, మా హృదయపూర్వకంగా మీ సాన్నిధ్యంలో మొరపెట్టుకోవాలన్న ఆశతో మీ సాన్నిధ్యంలో మేము ఈ రీతిగా కూడి వచ్చున్నాము. Though we may not have come with a prayerful attitude, O Lord, now give us a spirit of prayer. దయగల తండ్రి, బహుశా ఒకవేళ ప్రార్థన వైఖరితో మేము వచ్చి ఉండకపోవచ్చు, అయినప్పటికీ ఇప్పుడు అట్టి వైఖరిని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటాం. Lord, send a spirit of prayer upon young men and young women. ప్రభువా, యవనస్తుల మీదను యవనస్తురాండ్రుల మీదను ఈ ప్రార్థన ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. Very expectation of God's working in our lives may lead them to prayer now. దయగల తండ్రి, దేవుడు మా జీవితాల్లో కార్యం చేయాలి అన్నటువంటి ఆశే వారిని ఈ రీతిగా ప్రార్థన కొరకై పురుకొల్పును గాక. The good things may be established in our lives. ప్రభువా, ఎంతో శ్రేష్టమైన మంచి సంగతులు మా జీవితంలో స్థిరపరచబడును గాక. The purpose unto which thou hast invited all these dear ones into this place be fully accomplished. ఈ ప్రియులైన వారందరినీ కూడా మీ సాన్నిధ్యంలోనికి మీరు ఆహ్వానించడంలో కలిగిన ఉద్దేశములు పరిపూర్ణంగా వారి పక్షంగా నెరవేర్చబడును గాక. In the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. మా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.